హెచ్సిటీ పనులు స్పీడప్. కేబీఆర్ పార్క్ వద్ద ఊపందుకున్న పనులు. వారం రోజుల్లో కుక్కడపల్లి వై జంక్షన్ ఫ్లైఓవర్ పనులు షురు. ఇంకా రైల్వే డిజైనింగ్ ఖరారు కాని ఆర్కేపురం, రామ్గర్, ఆర్యూబీలు. చివరి రోజులు కలెక్షన్స్పై ఆశలు. సెలవుల్లో అధికారులు ఉత్సాహానికి బ్రేక్. ఇదేంటంటే 3 మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ అయితే చివరి రోజు కావడంతో ఇక కలెక్షన్లు ఇక్కడ ఇవి. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ హెచ్సిటీ పనులు కో అర్బన్ రీజియన్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు సర్కార్ ప్రతిపాదించిన హెచ్సిటీ పనులు మరింత స్పీడ్ కానున్నాయి. హెచ్సిటీ కింద నగరంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ గ్రేడ్ సెపరేటర్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను నిర్మించనుంది. ఇప్పటికే కేబీఆర్ పార్క్ చుట్టూ సుమారు 1.09 కోట్ల వ్యయంతో 7 స్టీల్ ఫ్లైఓవర్లు, మరో 7 అండర్ పాస్ల నిర్మాణ పనులు. ఎక్కడైతే ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయో పనులు ఊపందుకున్నాయి స్పీడ్గా. ఎక్కడైతే ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయో అక్కడ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఇవన్నీ చేసుకుంటూ పోతూ ఉంటారు. మొన్న కూడా చెప్పిన ఇంకొకటి, బేగంపేట్ ఎయిర్పోర్ట్ కింది నుంచి కూడా అండర్ పాస్ రోడ్లు వేస్తున్నాము. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలగొద్దు, అంతరాయం కలగొద్దు. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే ఎక్కడన్నా ఆకాశానికి తలిగే బిల్డింగులకు పర్మిషన్ ఇచ్చింది, కట్టుకోరి అని చెప్పింది. కానీ మరి అంత పెద్ద బిల్డింగులకు పర్మిషన్ ఇస్తున్నప్పుడు వాళ్ళకు వాటర్ ఎక్కడిది, తాగునీరు ఎక్కడిది, డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా, వాళ్ళ ట్రాఫిక్ ఎట్లా, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి పోతారు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఉన్నప్పుడు అవన్నీ ఆలోచన చేసి పనులు చేయాలి. ఎవరైనా హై రైజ్డ్ బిల్డింగులు ఎవరు కట్టుకుంటారంటే జనాభా తక్కువ ఉన్న ప్రాంతాలల్లో ఎత్తైన బిల్డింగులు కట్టుకుంటే జనాలు తక్కువ ఉంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు. మన దగ్గర పుష్కలమైన జనాభా, ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశం మనది. మళ్ళీ హైదరాబాద్లో సుమారు దాదాపు 1 కోటి పైననే ఉంటారు హైదరాబాద్లో. ఈ ఏరియాలల్లో బిల్డింగులు, ఆకాశానికి కలిగే బిల్డింగులు కట్టుకుంటూ పోతే ఆ ట్రాఫిక్ ఎట్లా నియంత్రిస్తారు? కొంచెం అన్న ఆలోచన ఉండాలి కదా. బుద్ధి నోడవడా నీ పని చేస్తాడా? నగరాన్ని విస్తరింపజేయాలి. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాలు మొత్తం ఖాళీగా ఉన్నాయి, ఎడార్లు, వ్యవసాయం చేయకుండా ఖాళీగా ఉన్నాయి. అట్లా విస్తరించుకుంటూ పోతే సిటీ డెవలప్ అవుతుంది. ఇంకా వేరే పట్టణాలను ఇందులో కలుపుకోవచ్చు. ఇట్లా విస్తరించుకుంటూ పోతే అన్ని ప్రాంతాల వాళ్ళు అభివృద్ధి చెందుతారు. ఎందుకంటే మన కడుపు నింతే దరిద్రం భాష అన్నట్టు ఎక్కడ కోకాపేట, నార్సింగి ఇక్కడ ఏరియాలలో చూస్తే తెలుస్తుంది. ఓఆర్ఆర్కు దగ్గరగా 60 అంతస్తుల బిల్డింగులు పర్మిషన్ ఇస్తే ఏదన్నా జరగరాని జరిగి పడితే ఎటు పడతాయి ఆ బిల్డింగులు? ఏంది అది? ఏమన్నా కనీసం సెక్యూరిటీ ఉన్నదా? దానికి పర్మిషన్లు ఎట్లా ఇవ్వాలి? దాని సెట్ బ్యాక్ ఎంత? దానికి రాకపోకలు ఎక్కడి నుంచి, ఎంట్రీ ఎక్కడి నుంచి, ఎగ్జిట్ ఎక్కడి నుంచి, అందులో ఎంతమంది వెళ్తారు బయటికి, ఎంతమంది లోపలికి పోతుంటారు, ఏకకాలంలో ట్రాఫిక్ సమస్య ఏంది, వాళ్ళకు తాగునీటి ఎడికెళ్ళి వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ ఏంది, ఇవన్నీ ఏం లేకుండా దన్న పర్మిషన్లు ఇచ్చిండు. ఎవనియ్యా అంటే గత ప్రభుత్వంలో ఉన్న పాలకులయ్యే ఆ బిల్డింగ్లన్నీ. ఎందుకంటే వేరే వాళ్ళకు పర్మిషన్ ఇయ్యరు. పర్మిషన్లకు ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర నుంచి కొనేసుకోవాలి, కట్టుకోవాలి. రియల్ ఎస్టేట్ పండుకుందని బదనాం. రియల్ ఎస్టేట్ పండుకుందని చెప్పే దరిద్రులకు నేను చెప్తున్నా, రోజు ఎన్ని రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి అనేది లెక్క చేసుకొని చూసుకోండి. గతంలో కంటే కూడా రిజిస్ట్రేషన్లు ఎక్కువైతున్నాయి, కానీ భూముల రేట్లు తగ్గినాయి. రిజిస్ట్రేషన్లు మాత్రం కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా తగ్గాలని ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు ఇంకా ఆశపడుతున్నారు. ఇంకా తగ్గితే మాకు కొనడానికి అందుబాటులో ఉంటాయని కొంచెం ఆలోచిస్తున్నారు. రిజిస్ట్రేషన్లు ఎక్కడ కూడా తక్కువ కాలేదు. రిజిస్ట్రేషన్లు పెరుగుతూనే ఉన్నాయి రెగ్యులర్గా. ఇంతకుముందే రోజు ఎన్ని రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి ఒక సబ్ రిజిస్టర్ ఆఫీసులు అంటే అంతకంటే ఎక్కువనే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి ఇప్పుడు. అది ఆలోచన చేసుకోర్రి. ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ ఏం పడిపోలే. ఆ రేట్లు తగ్గుతున్నాయి. ఇంకా తగ్గాలని మధ్యతరగతి కుటుంబీకులు చాలామంది 1000 కళ్ళతోనే ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇంకేదన్నా ప్లాన్ చేసి ఇంకా ఈ రియల్ ఎస్టేట్లలో భూముల రేట్లు కొంచెం తగ్గించే పని చేస్తే అందరు ప్లాట్లు కొనుక్కోవడానికి కొంచెం సంతోషంగా ఉంటారని చెప్పేసి జనాలు కూడా ఆలోచన చేస్తున్నారు. ఇంకా దీన్ని తగ్గించే పని చేయాలని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు. అందుకనే ఈ స్పీడప్ పనులు ఎందుకు చేస్తున్నారంటే, ఇవి ట్రాఫిక్ ఫుల్ ఉన్నదనుకో ఎవరు వస్తారు మన నగరానికి? రావాలంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది, మనం అక్కడ పోలేము, రాలేమంటారు. ఇప్పుడు బెంగళూరు పరిస్థితి ఎట్లయింది? బెంగళూరు వద్దులే, ఫుల్ ట్రాఫిక్ సమస్య, మనకు అక్కడికి పోనే వద్దు అనంటే పోతే సిటీ బయట నుంచి పోదాం, అక్కడ నుంచి తిరిగి కూడా పోదాం, ఇక్కడ నుంచి తిరిగి కూడా పోదాం, సిటీలకు అయితే వద్దంటారు. రేపు పెట్టుబడులు పెట్టేటోళ్ళు, ఏమైనా పరిశ్రమలు పెడదాం అనుకున్న వాళ్ళు కూడా వెనకకు మళ్ళీ పోతారు. అందుకనే ముందు ఏంటంటే ట్రాఫిక్ సమస్య, దాని ఫస్ట్ ట్రాఫిక్ ఎక్కడెక్కడ ఉన్నది అక్కడ ట్రాఫిక్ లేకుండా చూడాలని చెప్పేసి ఈ పనులు చేస్తున్నారు.
ఇంకొక విషయం ఏంటంటే ట్రాఫిక్తో పాటు మనం మూసీని చేస్తే హైదరాబాద్ని ఒక అందంగా తీర్చిదిద్దితే పెట్టుబడులు తన్నుకుంటూ వస్తాయి. పెట్టుబడులు తన్నుకుంటా కాళ్ళ దగ్గరికి వస్తాయి. మనం ఏం చేయకుండా కూర్చుంటే పెట్టుబడులు రావు. మనం చేస్తూనే ఉండాలి. మన నగరానికి మనం పెట్టుబడి పెడితే అక్కడి నుంచి మనం ఇక్కడ 10 పైసలు పెడితే అక్కడి నుంచి 100 రూపాయల పెట్టుబడులు వస్తాయి. అది ఆలోచన చేసుకోవాలి. 10 పైసలు మనం ఇక్కడ పెడితే 100 రూపాయల పెట్టుబడులు వస్తాయి. ఆ పెట్టుబడులతో మనం ఎంత డెవలప్ అవుతాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి.